వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. తిరుపతి నగరం ఒక గంజాయి నగరం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఘనత కూడా భూమన కరుణాకర్ రెడ్డి పుత్రుడు ఎవరైతే ఉన్నారో భూమన అభినయ్ రెడ్డి, ఆ ఘనత ఆయనకే దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు యాక్చువల్లీ ఇది వరకు కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన ఉన్న తర్వాత ఇప్పుడు కొడుకుకి ఆ ప్లేసు ఇవ్వటానికి రెడీ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకందరికీ కూడా ఎలాగో ఓడిపోయే సీటు. సో వాళ్ళు సీనియర్స్గా మనం ఓడిపోతే మన ఇది ఇమేజ్ దెబ్బతింటుంది కదా, సరే అందుకని కొడుకుని నిలబెట్టడం జరిగింది. సరే వాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మొన్న ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే డబ్బులు ఫండ్స్ వసూలు చేయడానికి గవర్నమెంట్ నుంచి అవసరమే లేని చోట రోడ్లు వేయటం, జనసంచారం లేని చోట రోడ్లు వేయటం. అంటే అక్కడ అవసరం ఉండదు రోడ్లు, సో ఉన్న చోటేమో వేయరు, సరిగా ఉండవు రోడ్లు. అవసరం లేని చోటేమో రోడ్లకి డబ్బులు తీసుకురావడానికి ఫండ్స్ తెచ్చుకోవటం, అది వాళ్ళ పాకెట్లో వేయటం, కాంట్రాక్టులకి వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్స్ ఇచ్చుకోవడానికి కోసమే అలాంటి రోడ్లు వేయటం, ప్రజాధనాన్ని ఆ రకంగా దుర్వినియోగం చేయటం. ఈ అభినయ్ రెడ్డి ఏంటంటే అతనైతే గంజాయి కొంతమంది పిల్లల్ని అతనితో పెట్టుకొని కానివ్వండి, అతను ఉంచుకొని మొత్తం గంజాయి సప్లై చేయటమే కానివ్వండి. ఇవేంటంటే తిరుపతిలో విస్తృతంగా కూడా గంజాయి దొరుకుతుంది. పిల్లల్ని అందరినీ అడిక్ట్ చేసేసారు. సో స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి అందరూ అమ్మాయిలు అబ్బాయిలని ఏమీ లేదండి, అందరికీ దొరుకుతుంది గంజాయి అనేది. అంటే ఓవైపు చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారేమో ఆ గంజాయికి బానిసలు అవ్వద్దు ఆయన ఓవైపు చెప్తూ ఉంటే, ఓవైపు కొడుకేమో అందరికీ ఇలా బానిసని చేస్తున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అంటారు కదా, చెప్పేది నీతులు చెప్తారు, చేసే పనులు ఇలాంటి పనులే చేస్తుంటారు. పైకి నీతులుగా చెప్తున్నాం కాబట్టి ప్రజలు అదే నమ్ముతున్నారనే ఆ ఉద్దేశంలో వాళ్ళు ఉంటున్నారు. కానీ జరిగేదైతే అసలు వాళ్ళు గంజాయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విస్తారంగా పండిస్తున్నాడు. సో బాగా డబ్బున్న వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు, ఆ డ్రగ్స్ కూడా వీళ్ళే సప్లై చేస్తున్నారు. ఎందుకంటే మనకు వైజాగ్ పోర్ట్లో అంత దొరికిన ఇవే కదా మనకు డ్రగ్సే కానివ్వండి, అవంతా మొత్తం రాష్ట్రం మొత్తం విస్తారంగా ఆయన పంచడానికే జరుగుతుంది. అంటే దీనిలో ఇన్కమ్ వాళ్ళు సృష్టించుకుంటున్నారు. సరే అదే కాకుండా అక్కడ తాగునీటికి కూడా చాలా ఇబ్బంది. అసలు తెలుగుదేశం ఉన్నప్పుడేమో తెలుగు గంగా తీసుకొచ్చారు కొన్ని రోజులు నీళ్లు వదిలేవాళ్ళు. ఇప్పుడు అసలు అక్కడ తెలుగు గంగా వాటర్ కూడా రావట్లేదు. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ వాటర్ ఎటు తరలిస్తున్నారో కూడా తెలియట్లేదు. సో ఇట్లాంటి సమ్మర్ టైంలో, పీక్ టైంలో తెలుగు గంగా వాటరే అసలు తిరుపతికి కొంచెం సిటీకి, ఎందుకంటే తీర్థయాత్ర ఇది కాబట్టి తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాటర్ అనేది అక్కడ కన్జంప్షన్ ఎక్కువే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మీద ఉంటుంది. ఎందుకంటే తిరుపతే కాదు, తిరుమలను కూడా చూసుకోవాలి, కొండపైన కూడా చూసుకోవాల్సిన బాధ్యత. కానీ కొండపైన కూడా ఏం చేస్తాడు, ఆడ పెట్టే ఉచిత అన్నదానంలో కూడా మనం చూస్తాం. ధర్మారెడ్డి ఈవోనే కానివ్వండి, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా, సో దానిలో కూడా ఎవరి షేర్లు వాళ్ళకి, ఎవరి వాటాలు వాళ్ళకి. సో టికెట్ల రేట్లు పెంచడమే కానివ్వండి, ఇక్కడ అంగళ్ళు పెట్టుకొని ఉంటారు. అంగళ్ళు మీన్స్ అంటే తిరుపతి సైడ్ అంగడే అంటే షాప్స్ అన్నమాట. దుకాణాలన్నీ కూడా అక్కడ డబ్బులు వసూలు చేయటమే కానివ్వండి, వాళ్ళకి కొంచెం ప్లేస్ ఇచ్చామని చెప్పటం, చిన్న చిన్న షాప్స్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాడు. సో ఇప్పుడైతే ఆర్ని శ్రీనివాస్ గారు ఆయన వచ్చారు. ఆయన యాక్చువల్లీ గతంలో తెలుగుదేశంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకి. దాని తర్వాత ఆయన చిత్తూరులో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు. అంటే అపోజిషన్ పార్టీతో ఉండేవాళ్ళు. ఇప్పుడు జనసేనలో చేరటమే కానివ్వండి, కూటమితో కలిసిన తెలుగుదేశం తరపున జనసేనలో నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ. సో ఆయన అంటే 25 సంవత్సరాలుగా కూడా ఆయన అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి తిరుపతిలో లోటుపాట్లన్నీ తెలుసు. అక్కడ జరిగేదే కానివ్వండి, అంటే వాళ్ళ కొడుకుకి అక్కడ సంబంధం కలుపుకోవటమే కానివ్వండి, తిరుపతిలో చిత్తూరు వాళ్ళ ఊరినా అక్కడ ఇల్లు సంబంధాలు, అంటే అక్కడ చుట్టరికాలు అవన్నీ ఉండటమే కానివ్వండి, కొంచెం ఖర్చు పెట్టుకోగలిగే ఇది కూడా, అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్కి కావాల్సిన ఇది కూడా వనరులు కూడా కావాలి కాబట్టి సో అవి కూడా ఆయన చేసుకోగలడు. అందరినీ కలుపుకుపోతున్నారు. ఒకటి గతంలో కేడర్తో పరిచయాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశంకి జిల్లా అధ్యక్షుడిగా చేశారు అక్కడ చిత్తూరు జిల్లాకి. అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి కూడా దానిలోనే వస్తుంది కాబట్టి సో ఆ పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి
కొంచెం అందరితో కలుపుపోయే తత్వం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అందరూ ఆదరిస్తున్నారు కూడా. అంటే ఏదైనా ఈ వైఫల్యాలన్నీ ఎత్తి చూపటమే కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారి వైఫల్యాలే కానివ్వండి, అసలు ఒక డెవలప్మెంట్ అంటూ ఏమీ లేకుండా పోయింది. సో వాళ్ళు వెంచర్లు వేసే చోట కాడ నుంచి దందాలు చేయటమే కానీ, అంటే వాళ్ళకి కప్పం కట్టాల్సింది ఎక్కడైనా సరే వాళ్ళు ఆక్యుపై చేయటమే కానివ్వండి, భూములు అంటే అక్కడ మఠాల భూములు అనేది ఉంటాయి, దేవస్థానం తిరుపతి భూములన్నీ ఆ భూములు వీళ్ళు ఆక్యుపైలు చేయటమే కానివ్వండి. సో వీళ్ళు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టాంప్ పేపర్ల మీద కానివ్వండి, దీని మీద రిజిస్ట్రేషన్స్ పేపర్ మీద ఆయన బొమ్మ ఉండటం చూస్తాం కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. మెయిన్ యువత పాడైపోతుంది. సో అక్కడ ఎలాంటి ఆపర్చునిటీ కల్పించలేకపోతున్నాడు, అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. సో ఏ ఇండస్ట్రీస్ అంటే యాక్చువల్లీ అక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏరియాస్ కూడా ఉన్నాయి, కానీ వాటిని కూడా ఏ రకంగానే యూజ్ చేసుకోవటమే కానీ, డెవలప్ చేసుకోవటమే కానీ అలాంటివి కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇదంతా వైఫల్యాలు అనేది ప్రజలందరూ, తిరుపతి ప్రజలు ఎప్పుడు ఈ తలనొప్పి ఈ భారం మన మీద నుంచి దిగుతుంది అనే విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఓ పక్క వీళ్ళని చూస్తున్నారు, కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని చూస్తున్నారు, ఓ పక్క ఈయన ఆర్ని శ్రీనివాసులను కూడా చూస్తున్నారు. అంటే ఆయనకి అనుభవం ఆల్రెడీ ఉందంటున్నారు కాబట్టి మరి ఈసారి ఖచ్చితంగా ఈయన గెలుస్తారంటారా? ఆర్ని శ్రీనివాస్ గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి తెలుగుదేశం క్యాడర్తో ఉన్న అనుబంధాలే కానివ్వండి, అక్కడ వాళ్ళ కమ్యూనిటీ ఉన్నది అది 60% వరకు ఉన్నది. సో ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా ఉంది. సో తెలుగుదేశం వాళ్ళైనా మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి సుగుణమ్మ గారు వాళ్ళందరూ కూడా కలిసిపోయి ఒకటిగా పనిచేయటమే కానివ్వండి, అందరూ తెలుగుదేశం క్యాడర్ కానీ, అంటే జనసేన క్యాడర్ కానీ, తిరుపతిలో ఉన్న వాళ్ళు, నేటివ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా బీజేపీ అందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆర్ని శ్రీనివాస్ గారు అందరినీ కలుపుకుపోతూ ప్రజల్లో కూడా కలిసిపోతూ ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన వస్తే కనుక నెక్స్ట్ అభివృద్ధి పరంగా కానీ, లేకపోతే ఈ టికెట్ ధరలు తగ్గించడం కానీ, ఏవైతే అక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీరే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అవి తీర్చడానికే కదా మనం ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఎంచుకోవటం జరుగుతుంది. ఇప్పుడున్న లోటుపాట్లు ఏంటి? డ్రగ్స్ అనేది అరికట్టాలి. తిరుపతి కొండ మీద అన్యమతస్థుల ప్రచారాలు కూడా ఎక్కువ ఉన్నాయి, అవి అరికట్టాల్సిన అవసరం ఉంది. సో అక్కడ టికెట్లలోనే కానివ్వండి, దందాలు చేయటం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ఎమ్మెల్యేకి వచ్చే వాటా ఇది వరకు వస్తూనే ఉంది కాబట్టి పై నుంచి కూడా తిరుపతి నుంచి కూడా అవన్నీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. సో అంటే వీళ్ళకి కొంతమందికి ఏంటంటే వీళ్ళకి ఎలాగో క్రిస్టియన్స్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళకి దేవుడి మీద నమ్మకము భయము అనేది ఉండదు. సో హిందూస్కి అయితే దేవుడు సొమ్ము తింటే మనం ఇదేవుతాం అనే భయం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్ని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు వస్తే సో దేవస్థానంలో జరిగే అక్రమాలు కూడా కొంచెం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎందుకంటే అవే కాదు, కిందంతా చాలా గుళ్ళు ఉన్నాయి తిరుపతి సరౌండింగ్ అంతా కూడా, అవన్నీ కూడా ఆయన అట్లాంటి వాళ్ళు ఉంటే కొంచెం భక్తికే కానివ్వండి, దేవుడి మీద ఒక నమ్మకం ఉన్న వ్యక్తులే కానివ్వండి, ఎందుకంటే మెయిన్ తిరుపతి లాంటి ప్లేస్లో అలా ఉండాలి. ఎందుకంటే అది మన తిరుపతి అనేది మెయిన్ దేనికోసం అంత ఫేమస్ అనేది అంటే తిరుమల దేవస్థానం ఏడుకొండలవాడు ఉన్నారు ప్లేస్ కాబట్టి సో దానికి అంత ప్రసిద్ధి చెందింది కాబట్టి అక్కడ ఉండే నాయకులు కూడా దాని మీద భక్తి ఉండేవాళ్ళే కానివ్వండి, అలాంటి వాళ్ళకే టికెట్ రావటమే కానివ్వండి, ఆ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంది, ఆయన కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. సో ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉంది.